సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రసిద్ధ భారతీయ గాయని, నర్తకి, నటి అయినటువంటి టంగుటూరి సూర్యకుమారి గారి గురించి తెలుసుకుందాం. తెలుగు, హిందీ చిత్రసీమలలో ప్రసిద్ధి చెందిన భారతీయ గాయనిగా, నటిగా, నర్తకిగా, ముఖ్యంగా వతన్, ఉడాన్ ఖటోలా చిత్రాలలో హమారే దిల్ సే నా జానా, ధోకా నా ఖానా అనే పాటలో నిమ్మి పాడుతుండగా దిలీప్ కుమార్ను ప్రలోభపెట్టే ఆమె పాత్ర హిందీ చిత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆమె టంగుటూరి ప్రకాశం పంతులు గారి మేనకోడలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార గీతమైన మా తెలుగు తల్లిని ఆలపించిన ప్రసిద్ధ గాయని టంగుటూరి సూర్యకుమారి గారు. టైమ్లెస్ బ్యూటీ 1952లో మిస్ మద్రాస్, మిస్ ఇండియా రన్నరప్గా నిలిచారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు ఆమె. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, కదిలించే మాదే స్వతంత్ర దేశం, మాదే స్వతంత్ర రాజ్యం అనే గీతాన్ని సజీవంగా తెచ్చింది ఆమె గాత్రమే. అయితే ఈ పాటలను మించిన గుర్తింపు ఆమెకు వేదిక, డ్యాన్స్ ఫ్లోర్ మరియు ఆర్క్లైట్లు కలిగించాయి. టంగుటూరి సూర్యకుమారి 1925 నవంబర్ 13న రాజమండ్రిలో జన్మించారు. ఆమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి కూతురు. 1937లో మద్రాసు వచ్చి సినీ రంగ ప్రవేశం చేశారు. 1952లో ఆమె తొలి మద్రాస్ అందాల సుందరి అయ్యారు. 3వ ఏట నుంచే పాటలు పాడేవారు. 12-13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె రైతు బిడ్డ సినిమాలో నటించారు. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడం చేత అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థనా గీతాలు పాడుతూ ఉండడం చేత సినిమా వారి నుండి పిలుపు వచ్చింది. సాంప్రదాయ నియమనిష్టలు గల కుటుంబం అవడం చేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 26 సినిమాల్లో నటించారు. లలిత గీతాలు 50, దేశభక్తి గీతాలు 50, మొత్తం 100 గ్రామఫోను రికార్డులు ఇచ్చారు. అలాగే ఒక 50 దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటలు రికార్డులయ్యాయి. నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, అష్టపదులు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. ఆమె పాట కచేరీలు తరచూ అభిమానులను కూడగట్టాయి. ఆంధ్రాలోని చాలా ఊళ్ళలో ఆమె సంగీత కచేరీలు చేశారు. ఆమె చదువులో కూడా ప్రథమ శ్రేణి విద్యార్థే. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం పంతులు ప్రభృతుల సమక్షంలో వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలు ఆలపించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. వీటితో పాటు స్వప్న జగతిలో ఛాయావీణ మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి ప్రభువు గారికి దండం పెట్టు, రావోయి చిన్నవాడా మొదలైన జానపద గీతాలు ఆమె గొంతులో ఇమిడిపోయాయి. హెచ్ఎంవి తదితర గ్రామ్ఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డ్ చేశాయి. 1960 దశకంలో సూర్యకుమారి లండన్ వెళ్ళి అక్కడ ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. ఇందులో భారతీయ, పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంచడం వంటి ముఖ్య ఆశయంతో నడిచింది ఈ సంస్థ. 1968లో ఈమె కృషిని బ్రిటిష్ రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథడ్రాల్లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమెనే. ఈమె నార్వే, స్వీడన్, హాలండ్, స్పెయిన్, కెనడా, అమెరికా మొదలైన దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి వందలాది కళాకారులను తీర్చిదిద్దారు. విశ్వకవి రవీంద్రుని కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్ నాటకంలో రాణి పాత్ర ధరించి బ్రాడ్వే అవార్డును దక్కించుకున్నారు. ఈ నాటకాన్ని న్యూయార్కులో 8 నెలల పాటు ప్రదర్శించి
తరువాత ఆఫ్రికాలోనూ 4 నెలల పాటు ప్రదర్శించడం జరిగింది. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండన్ యూనివర్సిటీ విద్యాసంస్థల్లోనూ, బ్లాక్ థియేటర్లోనూ భారతీయ నృత్య కళ, సంగీతంపై వర్క్షాప్లు నిర్వహించారు. అంతర్జాతీయ కీర్తిని సాధించారు. ఈరోజు మనం ప్రసిద్ధ భారతీయ గాయని, నటి అయినటువంటి టంగుటూరి సూర్యకుమారి గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.